నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీ అందరి గురించి ఐనవెల్లిలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం చూపించబోతున్నానండి. ఈ యొక్క దేవాలయం మనకి అమలాపురం సమీపంలో ఉన్న ఐనవెల్లి దర్శనమిస్తుందన్నమాట స్వామివారు. ఇక్కడ స్వామివారికి ఎంతో విశేషంగా భక్తులకి వస్తూ ఉంటారనమాట. మెయిన్‌గా మా గోదావరి జిల్లాలో ఏవైనా పండగలైనా, శుభకార్యమైనా లేకపోతే కష్టాలైనా ఏమైనా వచ్చినా కూడా ఫస్ట్ మేమందరం వెళ్ళేది ఐనవెల్లి వినాయకుడి దగ్గరికే అండి. ఎందుకు అంత పవిత్రమంటే స్వామివారు, ఇక్కడ స్వామివారికి కనుక మనం కోరిక కోరుకొని ఇన్ని కొబ్బరికాయలు కొడతాం స్వామి అని మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనమాట అండి. తీరిన తర్వాత వాళ్ళ శక్తి కొలది ఎన్ని కొబ్బరికాయలు అన్ని కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించుకుంటారనమాట. అండ్ ఇక విశేషం ఏంటంటే పురాణ కథల ప్రకారంగా ఎన్నో కథలు ఉన్నాయన్నమాట ఈ దేవాలయం గురించి. కొన్ని కథలు మీకు ఈరోజు షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనకి దక్ష యజ్ఞం అప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు ఫస్ట్ టైం అనేది యజ్ఞం సఫలీకృతం కాలేదన్నమాట. సెకండ్ టైం యజ్ఞం చేసినప్పుడు వ్యాస మహర్షి పలానా చోట ఉన్న ఈ యొక్క ఐనవేలి వినాయకుడిని దర్శించుకుంటే నీకు యాగం అనేది బాగా జరుగుతుందని చెప్పేసరికి దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసే ముందు స్వామివారిని కొలిచారని చెప్పేసి, ఆ తర్వాత యజ్ఞం అనేది సఫలీకృతమైందని చెప్పేసి కొన్ని పురాణ కథలు ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే మనకి శ్రీపాశివులు చరితామృతంలో మనకి ఒక విశేషం ఉంటుందన్నమాట అండి. వినాయకుడిని అవహేళన చేసిన వాళ్ళు నాస్తికులు వాళ్ళు చెమిటి, మూగ, గుడ్డి కింద జన్మిస్తారనమాట. ఆ తర్వాత కాణిపాకంలో వాళ్ళకి మోక్షం వస్తుందన్నమాట అండి. అంటే దీని ప్రకారం మనకి ఏం అర్థమవుతుందంటే మనకి కాణిపాకంలో వినాయకుడి కన్నా ముందే ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారని చెప్పి తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అన్నమాట అండి. నిజానికి శివాలయాల్లో మాత్రమే కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. కానీ వినాయకుడి దేవాలయంలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు వ్యవహరించడం అనేది ఇక్కడ విశేషం అనమాట అండి. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారి యొక్క తలుపులు అనేవి కూడా మన దక్షిణం దిశగా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట అండి. అండ్ ఆ ప్రాంతంలో దక్షిణ గుమ్మంగా దక్షిణ ముఖంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు ఇల్లులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి అక్కడ ప్రజలను నమ్ముతూ ఉంటారనమాట. నిజానికి మనకి దక్షిణ ముఖ గుమ్మాల కింద ఇలాంటి దేవాలయ గుమ్మాలు కనిపించాయి అనమాట అండి. కానీ ఇక్కడ స్వామివారి గుమ్మం మాత్రం మన దక్షిణ ముఖంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారితో పాటు మిగిలిన దేవాలయాలు ఉపాలయాలు ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు శ్రీ 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 విశ్వేశ్వర స్వామి సహిత అన్నపూర్ణమ్మవారి దర్శనం కూడా మనకి కనిపిస్తుంది అనమాట అండి. ఆ తర్వాత భూనీల సమేత కేశవ స్వామి దర్శనం కూడా కనిపిస్తుంది అనమాట. వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఉపాలయాలు దర్శనమిచ్చుకుంటూ ఉంటారనమాట. ఈ యొక్క మిగిలిన దేవతలందరూ కూడా మనకి ఉపాలయాల్లో ఉంటారనమాట అండి. అండ్ ఇక్కడ గొప్ప అద్భుతమైన ప్రదేశం ఏంటంటే మనకి యాగశాల. ఈ యాగశాలలో నిత్యం ఎప్పుడు అగ్ని కార్యక్రమం జరుగుతూ ఉంటాయన్నమాట అండి. మెయిన్గా అయితే సంకట చతుర్దశికి, వినాయక చవితికి పర్వదినాల్లో మనకి ఖచ్చితంగా ఇక్కడ స్వామివారికి యజ్ఞయాగాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఇంకొక విశేషం ఏంటంటే ఉత్సవాలు, ఊరేగింపులు, దాంతోపాటు అన్నదానాలు కూడా మనకి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరైనా వెళ్ళినా కూడా మనకి ఖచ్చితంగా అక్కడ అన్నదానం కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అక్కడ భోజనం చేసి మనం వెళ్ళొచ్చు అనమాట అండి. అండ్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారు మనకి బెల్లం కుండీలు ఎక్కువ సమర్పిస్తూ ఉంటారు అనమాట స్వామివారికి. అండ్ కొబ్బరికాయలు ఎక్కువ సమర్పిస్తూ ఉంటారు. అండ్ గరిక పోష అక్కడి నుంచి మనం తెచ్చుకొని మన ఇళ్లలో మన లాకర్లో కానీ లేకపోతే మనం బుక్స్లో కానీ చదువుకునే పిల్లలు అయితే వాళ్ళ బుక్స్లో కానీ పెట్టుకుంటే విద్యాభ్యాసంతో పాటు ఇంకా కెరీర్ పరంగా ఇలాంటి కష్టాలు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. అక్కడ చాలా మంది గరిక పోషలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అండ్ ఆలయం అంతా కూడా చాలా విశాలంగా మనకి ప్రాంతం కనిపిస్తుంటుంది అనమాట అండి. అండ్ ఎవరైనా కూడా వచ్చి ఇంకా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామివారిని. అండ్ నాకు తెలిసి మీరు నచ్చేది ఎంజాయ్ తెలుసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ అయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసండి. అండ్ వీడియోలో నచ్చితే కామెంట్ చేయండి.